కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో విమాన టికెట్ కేవలం 15 దినార్లని చెప్పేసి ఈద్ ఆల్ అదా బక్రీద్ పండుగ సందర్భంగా ఆఫర్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించిందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే న్యూస్ వస్తూ ఉంది. స్క్రీన్ మీద కూడా మీకు ఫోటో కనపడుతూ ఉంది. ఈద్ స్పెషల్ అని చెప్పేసి, స్పెషల్ ఈద్ సేల్ అని చెప్పేసి 15 దినార్ల నుంచి వన్ వే టికెట్లు ప్రారంభమవుతాయని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. దీంతో చాలా మంది ఇండియాకు కూడా 15 దినార్ల టికెట్ ఉంటుంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఇండియాకైతే జజీరా ఎయిర్వేస్ ప్రకటించలేదన్నమాట. 15 దినార్ల టికెట్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద మీకు ఫోటో కనపడుతూ ఉంది చూడండి. యూఏఈకి మనం చూసుకుంటే 15 దినార్ల నుంచి విమాన టికెట్లు మొదలవుతాయని చెప్పేసి, ఆ తర్వాత ఆల్ ఐన్ మనం చూసుకుంటే వన్ వే టికెట్ 15 దినార్లు అనమాట. అలాగే అబుదాబీకి 32 దినార్ల టికెట్ అయితే ఉందని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. అలాగే దుబాయ్కి మనం చూసుకుంటే వన్ వే టికెట్ 40 దినార్లుగా అయితే కానీ జజీరా ఎయిర్వేస్ ప్రకటించిందనమాట. అలాగే బెహ్రెన్ దేశానికి మనం చూసుకుంటే 28 దినార్లు వన్ వే టికెట్గా అయితే ప్రకటించింది. అలాగే సౌదీ అరేబియాలోని రియాద్కు మనం చూసుకుంటే 35 దినార్లు వన్ వే టికెట్గా జజీరా ఎయిర్వేస్ ప్రకటించిందనమాట. కువైట్ నుంచి ఇండియాకు మనం చూసుకుంటే 15 దినార్ల టికెట్ అని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ అయితే ప్రకటించలేదు. నేను మొత్తం చెక్ చేసిన తర్వాతనైతే మీకు తెలుపుతున్నాను అనమాట. ఒకవేళ మీకు ఏదైనా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 15 దినార్లకు టికెట్ వచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇండియాలోని చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాదు కావచ్చు, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, తిరువనంతపురం, కొచ్చి, అలాగే ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలకు మనం చూసుకుంటే విమాన టికెట్ల ధరలు అలాగే ఉన్నాయన్నమాట. ఎవరైనా టికెట్ బుక్ చేసుకుని ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. 15 దినార్ల టికెట్ అంటే కానీ మన భారతీయులకు చాలా మేలు జరుగుతుంది. కానీ జజీరా ఎయిర్వేస్ ఇండియాకు మాత్రం 15 దినార్లతో టికెట్లు అయితే ప్రకటించలేదన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.